పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పునీత సిరిల్ మెటోడియస్ గారు. పునీత సిరిల్ మరియు మెటోడియస్ గారులు ఇద్దరు అన్నదమ్ములు. గ్రీస్ దేశంలోని తెస్సాలోనిక పట్టణంలో జన్మించారు. సిరిల్ గారు క్రీస్తు శకం 825లో జన్మించారు. వీరిది ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే వలె ఆ దేశంలో అంతటి హక్కు హోదా ఉండేది. సిరి గారు స్థానిక విద్యానంతం కాన్స్టాంటినోపుల్ నగరంలో ఇంపీరియల్ విశ్వవిద్యాలయంలో చేరారు. జర్మనీకి చక్రవర్తి కాబోయే యువరాజు మోజేలు కూడా వారితో కలిసి చదువుకున్నవారే. సిరిల్ గారు బాగా చదువుకొని గొప్ప తత్వశాస్త్ర పండితుడిగా పేరు సంపాదించుకున్నారు. వారు అన్యులుగా ఉన్న క్రమశిక్షణ గల యువకుడు. కథోలికుడైన మైకేల్ యువరాజును ఆదర్శంగా తీసుకొని సిరిల్ గారు కూడా క్రీస్తు గురించి అధ్యయనం చేసి వారే నిజమైన దేవుడు అని నమ్మి క్రైస్తవ మతాన్ని స్వీకరించారు. జీవితంపై విరక్తి పెంచుకొని జ్ఞానస్నానం పొంది ఒక క్రైస్తవ సన్యాసిగా మారారు. లౌకిక గురువుగా పట్టాభిషేకులైన బోస్పోరస్ పట్టణంలో మఠాలయంలో తమ నివాసము ఏర్పరచుకున్నారు. అయితే సిరిల్ గారి తమ్ముడైన పునీత మెటోడియస్ గారు క్రీస్తు శకం 826లో జన్మించారు. బాగా చదువుకున్నారు. మంచి కళాకారుడు కూడాను. ఒప్పెకియన్ మండలంలోను స్లావ్ కొలోనియస్ ప్రాంతానికి రాజ గవర్నర్గా నియమించబడ్డారు. ఈ రాజ వైభోగాన్ని వారికి అంత సంతృప్తి ఇవ్వలేదు. సిరిల్ గారి బాటనే అనుసరించి వారు కూడా క్రీస్తు శకం 851లో జ్ఞానస్నానం పొంది రాజ పదవులను తృణీప్రాణీయంగా త్యజించి ఒక సన్యాసిగా మారారు. బితనియా గ్రామంలో మఠాలయంలో నివాసం ఏర్పరచుకున్నారు. క్రీస్తు నామజపంలో సువార్త సేవలందిస్తూ ఉన్నారు. 7 సంవత్సరాల అనంతరం క్రీస్తు శకం 861లో కథోలికా చక్రవర్తి అయిన 2వ మైకేల్ గారి అభ్యర్థనలను అనుసరించి రష్యా కాజర్స్కు వెళ్ళడానికి ఫాదర్ సిరి గారిని ఎంపిక చేశారు. ఫాదర్ మెటోడియస్ వారిని కూడా జత కలిశారు. కాజర్స్ ప్రాంతంలో సువార్త ప్రచారం చేశారు. సముద్రంపై ప్రయాణం చేసి అనేక కొత్త ప్రాంతాలు తిరిగి వారిద్దరూ క్రీస్తు గురించి తెలిపారు. ముఖ్యంగా వారు కాజర్ ప్రాంత భాషను బాగా నేర్చుకొని భాషలో క్రీస్తు సందేశాన్ని వినిపించి లెక్కలేనంతమందిని క్రైస్తవ జీవన సరళిలోనికి మార్చారు. ప్రేమ, సత్యము, రుజు వర్తమానమే ధ్యేయంగా వారు జీవిస్తూ వచ్చారు. క్రైస్తవ మత ఆరంభికులైన ప్రజల ఆదర్శం చూసి క్రీస్తు శకం 863లో మొరవీరాజైన రోతిఫ్లాన్ గారు తూర్పు దేశ రాజ్యాధినేతలకు మతాధిపతులకు తమ దేశానికి క్రైస్తవ గురువులను పంపవలసిందిగా కోరారు. ముఖ్యంగా ప్రజల సొంత భాష అయిన స్లావిక్ భాషలోనే వారికి క్రీస్తుని గురించి తెలపాలని అర్థించారు. అప్పుడు కూడా ఆ గురు అన్నదమ్ములే వారి దృష్టిలో పడ్డారు. వారిని ఎంపిక చేసి పెద్దలు మొరవియా రాజ్యానికి పంపారు. సిరిల్ గారు తమ పాండిత్యాన్ని ఉపయోగించి స్లావిక్ భాషకు కొత్త అక్షరాలను తయారు చేశారు. వీటిని గ్లాగోలిన్ అక్షరాలు అంటారు. ఈ క్రొత్త లిపిలోనే క్రైస్తవ అర్చన కాండము తయారు చేశారు. సువార్తను స్లావిక్ భాషలోకి అనువదించారు. శాన్ సాహిత్యానికి ఆద్యుడు అయ్యారు. ప్రజలకి ఆప్యుడయ్యారు. వీరు తమ బోధనాలతో వారి ఆచారాలను దగ్గర పోలికతో నూతన అర్చనాకాండ విధానం చేశారు. ఈ విధంగా బల్గేరియా, యుగోస్లావియన్, రష్యా దేశాలలో క్రైస్తవ విశ్వాసాన్ని చొప్పించి వికసింపజేశారు. ఆ ఇద్దరు గురు సోదరులు చేపట్టిన నూతన అర్చనాకాండ విధానం సువార్త తర్జమాను పాశ్చాత్య దేశాలకు చెందిన కథోలిక మతాధిపతులు, జర్మనీ దేశ కథోలిక చక్రవర్తి లూయిస్ గారు ప్రశ్నించారు. వెంటనే ఆ పునీత సోదరులు తమ మత విధానాన్ని, వ్యవహారాల్ని రోమ్ నగరానికి వెళ్లి అప్పటి జగద్గురువులైన 2వ ఆడ్రియన్ గారిని వివరించి ఆమోద ముద్ర పొందారు. వారిని ప్రోత్సహిస్తూ క్రీస్తు శకం 869లో బిషప్ గారుగా అభిషేకించారు కూడా. అయితే
కొద్ది నాటికి అనగా క్రీస్తు శకం 869లో ఫిబ్రవరి 14న రోమ్ నగరంలోని బిషప్ సిరిల్ గారు పరలోక ప్రాప్తి పొందారు. సిరిల్ అంటే ప్రభువు, చక్రవర్తి, రారాజు అని భావం. సిరిల్ గారి సోదరుడు బిషప్ మెథోడియస్ గారు బురోలియా మరియు కొనియా పీఠములకు గురు అధివేతగా తమ మూల్య దివ్య సేవలు అందించారు. ప్రజలపై క్రీస్తు గురించి చెరకని ముద్ర వేశారు. అయితే లాటిన్ కు బదులు నిక్ భాషను అర్చనాకాండం జరిపిస్తూ బిషప్ మెథోడియస్ గారిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందుకు మఠాధిపతులు వారిని జైలులో కూడా బంధించారు. పోప్ గారు అర్థం చేసుకొని వారికి స్వేచ్ఛను ప్రసాదించారు. కాలక్రమంగా లాటిన్ బదులుగా ప్రజల భాషలోని అర్చనాకాండం జరిపించటకు పూర్తి అనుమతి లభించింది. వీరు కొపోవియా దేశంలోని వెలవ్రియన్ నగర గురు నిలయంలో క్రీస్తు శకం 885 ఏప్రిల్ 6వ తేదీన కీర్తిశేషులు అయ్యారు. మెథోడియస్ అనగా సన్మార్గము అని అర్థం. ధ్యానాంశం: తనడు యువకులపై ప్రధానంగా విసిరవాల సోమరితనం ఇట్టి పగబట్టే అని చెడులకు మూలం. మనిషి కష్టించి పనిచేయడానికే నిస్సందేహంగా భావించి దీని నుండి తప్పించుకోవాలంటే దేవుణ్ణి అవమానించినట్టే.